సరే బిట్టు, ఇవన్నీ ట్రాఫిక్ ముచ్చట్లు ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ ఆ బీపీ వచ్చేస్తుంటుంది. పోను కానీ నువ్వు K2K ఏదో చేసావు కదా, ఏంటిది ఆ K2K? K2K అంటే బేసికల్లీ కూకట్పల్లి టు కోల్కతా పోయి. కుకట్పల్లితో కోడుకొస్తానా? ఏంది భయ్యో నువ్వు K2K అంటే నేను కన్యాకుమారి టు కాశ్మీర్ ఏదో అనుకున్నా నేను. ఇక్కడ డిఆర్లోనే స్టిక్కర్ కొనుక్కున్న K2K ఎప్పుడైనా చెయ్యాలని చెప్పి. ఓహో, ఈ K2K కొట్టాను నేను. నైస్ నైస్, అది కూడా K2Kనే. కుకట్పల్లి టు కోల్కతా. K సరిపోయింది. ఈ రైడ్ లో సూపర్ ఇన్సిడెంట్ అయింది ఏంటంటే, నేను భువనేశ్వర్ వరకు రీచ్ అయిపోయా. భువనేశ్వర్ నుంచి కోల్కతా వెళ్ళాలి, అంత ఇంకా నాకు నైట్ జర్నీ. నేను అప్పుడు ఆక్సిలరీ లైట్స్ అంటే నా డామినర్ ఉండే, డామినర్ కింద 2 చిన్న వాటిని ఏదో అంటారు లైట్స్, హెచ్హెచ్ పడితే కాపీనో ఏదో ఇంతే ఉంటాయి. బట్ నాకు బ్రైట్నెస్ బాగానే ఉంది. ఇంకా ఆ రైడ్లో నేను ఇంకా గట్టిగా కొట్టుకుని వెళ్తున్నాను. నేను గట్టిగా అంటే మరీ స్పీడ్ ఏం కాదు, నైట్ కదా, ఓ 80-90 అట్లా వెళ్తున్నాను. ఇంకా నాకు సడన్ గా నాకు ఆవులు అవన్నీ కనిపిస్తున్నాయి, అక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి. సర్లే పోన్లే జాగ్రత్తగా వెళ్దాం, ఇంకా స్లో చేసి 60లో వెళ్తున్నాను. టింగ్ అనుకుంటూ ఒక జింక ఎగురుకుంటూ వెళ్ళింది భయ్య. జింక? నేను నైట్ కే రీచ్ అయిపోతాను కోల్కతాకి. ఇంకా లైట్ తీసుకొని అక్కడ ఏది కనిపిస్తే లాడ్జ్ లో ఆపేసి, ఇంకా ఏంటి భయ్య మధ్యలో ఇంకా నేను రిటర్న్ వచ్చే టైం బేసికల్లీ చూసాను ప్రాపర్గా. నైట్ కదా నాకేం కనిపించలేదు. రిటర్న్ వస్తున్నాడు కోల్కతా నుంచి, ఎక్కడ పడితే అక్కడ గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నట్టు ఆవులు ఉన్నాయి భయ్య, 5-6 ఆవులు 6 లేన్ హైవే మీద. ఆవులు నచ్చినట్టు ఆగిపోయి ఉన్నాయి. ఆ కూర్చొని మాట్లాడుకుంటున్నాయి, తింటున్నాయి, ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లే. కానీ కారోడికి మళ్ళీ ఫాగ్, నేను వెళ్ళింది కొంచెం ఫాగ్ వెదర్లో నేను స్టార్ట్ అయ్యాను అక్కడ. ఆ టైంలో ఎవరికి కనిపిస్తుంది కామన్ అది. ఇంకా అంటే కోల్కతా అదే వెస్ట్ బెంగాల్ బార్డర్ వచ్చినంత వరకు అట్లనే ఉంది. ఆ తర్వాత ఓకే, కానీ ఒరిస్సా వరకు అంతా మాత్రం ఇంకా అంతే సంగతి, మామూలుగా లేదు. చాలా డేంజర్. ఇంకొకటి ఫ్రెండ్ యాక్చువల్లీ సేమ్ ఇట్లాంటి సీనే. ఆడికి యాక్చువల్లీ ఆ బైసన్ అంటారు కదా, అది వచ్చి కుద్దిందంట. ఓ మై గాడ్, 1200 చేసుకోదు అనుకో సీన్, అది సీన్ అది. తనకేం అవ్వలేదండి మరి, లక్కీగానే. నాకు నేను ఈ సీన్ చెప్తే ఎవరో నాకు ఈ విషయం చెప్పారు రిటర్న్, నువ్వు లక్కీ రావు, నీకేం కాలేదు అని చెప్పి. అందరూ సరే, కానీ నేను చెప్పింది, నువ్వు నాకన్నా చాలా గట్టి తిరిగేసావు, తిరుగుతూనే ఉంటావు లాంగ్. నీకేమన్నా సీన్లు ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? ఓ, నాకు చాలా క్లోజ్ కాల్స్ ఉన్నాయి, స్పెషల్లీ విత్ దిస్ ఆవులు. సో నేను ఎప్పుడంటే 2022లో ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే, అంటే చాలాసార్లు వెళ్ళాను, బట్ నేను ఏడీబీ తీసుకున్నాక ఫస్ట్ టైం నేనైతే నార్త్కి ఎప్పుడైతే వెళ్తున్నానో, ఎప్పుడైతే ఎంపీ ఎంటర్ అయ్యానో, లిటరలీ చెప్తున్నా, నైట్ టైం అది సేమ్ నాకు ఇట్లాగే జరిగింది. నైట్ టైము